తెలుగులో ఇద్దరు పెద్ద స్టార్లతోటి ఒక మల్టీ స్టార్ సినిమా రాబోతుందా? అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ మూవీ మీద కొత్త అప్డేట్ వచ్చింది. ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ టైటిల్ ఇష్యూ కొంచెం తేడాగానే ఉంది. ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమా గురించి, జైలర్ 2 గురించి, వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి అండ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ప్లేస్ చెక్అౌట్ చేసేసేయండి. గేమింగ్ ఛానల్, రియాక్షన్ ఛానల్లో ట్రైలర్ వస్తున్నాయి, ప్లగింగ్స్ అయిపోయినాయి. స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. సో ఫస్ట్ హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 స్టార్ట్ అయిపోయింది భయ్య. అఫీషియల్ గా జూన్ 21 నుంచి ఫస్ట్ ఎపిసోడ్ అయితే వచ్చేసింది. నేను ఒక్కరిని చూడట్లేదా, మీరు చూడట్లేదా నాకు అర్థం కావట్లేదు. సీజన్ 3 మీద నాకు బొక్క కూడా ఇంట్రెస్ట్ లేదు. అంటే లైక్ చూద్దాం అనుకుంటున్నా, అన్ని ఎపిసోడ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒకేసారి బింజ్ కొట్టి మాట్లాడతాం. ముఖ్యంగా ఆలిసెంట్ ఏమండి కానీ మధ్యలో ఏదో జరిగింది, దాన్ని పట్టుకొని ఇంటర్నెట్ మొత్తం రచ్చరచ్చ చేస్తున్నారు. నాకు స్టార్టింగ్ నుంచే తేడా కొట్టేసేది అనమాట. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కూడా ఇట్లాంటి ఇన్సెస్ట్ కథలు ఉంటుండే, కాకపోతే హౌస్ ఆఫ్ ద డ్రాగన్ స్టార్ట్ అయినప్పటి నుంచి దీని మీదే ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఖచ్చితంగా 3-4 క్యారెక్టర్లు ఇట్లే ఉన్నాయి. ఇన్ ఫ్యామిలీ బ్రీడింగ్, ఆ బ్లడ్ రిలేషన్స్ నాకు అంత చెండాలం అనిపిస్తుంది. ఇది స్టోరీలో అది ఇంపార్టెంట్ అంటారు కానీ నాకంత మాత్రం నచ్చదు. ముఖ్యంగా ఈ క్యారెక్టర్స్ తోటి ఏవేవో చేస్తున్నారు, దాంతో నాకు విరక్తి పుడుతుంది. అండ్ ఆల్సో స్టోరీ నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. ఏమవుతుందో నాకు అంత ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎంగేజ్డ్. సో మీరు చూస్తున్నారా, నచ్చుతుందా కింద కామెంట్స్ లో చెప్పండి. అన్ని ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత సిరీస్ అంతా చూసి అప్పుడు మాట్లాడతాను నేనైతే. సో GTA 6 అయితే వచ్చేస్తుంది. సినిమాల గురించి మాట్లాడారంటే గేమ్ల గురించి మాట్లాడుతున్నాయంటారు అనుకోకండి. GTA 6 అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా పాప్ కల్చర్ అన్నింటిలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. సో నవంబర్ 19 నాడు వస్తుంది గేమ్. 25th నాడు ప్రీ ఆర్డర్స్ వస్తాయి. చాలా మంది కొందామని ఫిక్స్ అయి ఉంటారు. ఒకవేళ మీకు తెలియకపోతే GTA 6 అనేది పీసీకి రావట్లేదు, స్టీమ్ కానీ కంప్యూటర్ లో కొనడానికి అయితే లేదు. ఈదర్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎక్స్బాక్స్ అయినా ఉండాలి, లేదంటే PS5 అయినా ఉండాలి. ఈ రెండింటికే వస్తుంది. పీసీకి రావాలంటే ఇంకో 2 ఏళ్ళు టైం పడుతుంది అన్నట్టు. అండ్ ధరలు కూడా బాగానే ఉంటాయంట. కొనాలనుకుంటే మాత్రం చిన్న రిమైండర్ అన్నట్టు. ఈ GTA అనేది మన తెలుగుల లైఫ్ లో ఏదో రకంగా ఒక పార్ట్ అయితే ప్లే చేసింది. నేను చిన్నప్పటి నుంచి ఆడుతూనే వచ్చా. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈ చిన్న టాపిక్ అన్నట్టు. అండ్ నేను కూడా GTA 6 ఆడతాను, కొంటాను. అండ్ నవంబర్ లో కుమ్మేద్దాము. మన మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ప్లేస్ లో అదే కాకుండా ఇంకా చాలా రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. సో ఈ వీక్ సినిమా రిలీజెస్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఏమీ లేవు. యాక్చువల్లీ 26th నాడు అఖిల్ గారి లెనిన్ రావాల్సింది, రావట్లేదు. దాని ప్లేస్ లో ఇప్పుడు ఏ సినిమాలు తెలుగులో లేవు. నా కానీ చిన్న సినిమాలు ఉన్నాయి, అవి నేను థియేటర్కి వెళ్ళాలని అనుకోవట్లేదు. అదొకటి అనుకున్నా. హిందీలో ఏం వస్తున్నాయో నాకు సంబంధం లేదు. యాక్చువల్లీ డోంట్ కేర్ అబౌట్. హాలీవుడ్ నుంచి అయితే మాత్రం సూపర్ గర్ల్ వస్తుంది. ఇది సెకండ్ సినిమా అనమాట జేమ్స్ గన్ DCU లో. ఫస్ట్ సినిమా లాస్ట్ ఇయర్ సూపర్ మ్యాన్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మ్యాన్ ఆఫ్ టుమారోతో సూపర్ మ్యాన్ 2 వస్తుంది. సూపర్ మ్యాన్ 2 తోనే లాస్ట్ సినిమా అనుకుంటా. ఇంకా DCU పని అయిపోయింది, ఏది ఆగట్లేదు. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫ్యాన్ షోస్ అక్కడక్కడ పడ్డాయి. హాలీవుడ్ లో పెద్ద బొక్క పడ్డది అని చెప్తున్నారు, పెద్ద డిజాస్టర్ అంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ఏదేదో మాట్లాడుతుంది. సో చూడాలి, నేను వెళ్తా. టికెట్లు ఇంకా బుక్ చేసుకోలేదు. సో చూసిన తర్వాత మాట్లాడదాం. సో యా, మీరు ఎక్సైట్మెంట్ తో ఉన్నారు కింద కామెంట్స్ చెప్పండి. సో కిరణ్ అబ్బవరం గారి నెక్స్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ డేట్ వచ్చేసింది. జూలై 24th వస్తుందంట సినిమా. ఈ సినిమా నుంచి పాటలు వస్తున్నాయి. ఒక పాట నాకు నచ్చింది. మణి శర్మ గారు మ్యూజిక్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ గారు, మన బేబీ సినిమా డైరెక్టర్ అనమాట. చూడాలి ఎట్లుంటుందో. అండ్ ఏమో నాకైతే మాత్రం ఎక్సైట్మెంట్ అంటూ చెప్పాను కానీ లెట్స్ అనే ఫీలింగ్ అయితే ఉంది. సో రవితేజ గారి నెక్స్ట్ ఇమీడియట్ మూవీ ఆఫ్టర్ ఇరుముడి విల్ బి మారుతి గారితో చేస్తారంట. ఏం చెప్పాలి అంటే సిచ్యువేషన్ ఏంటంటే రవితేజ గారికి చాలా పెద్ద లైనప్పే ఉంది. డెఫినెట్లీ సర్ప్రైజింగ్. అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం హసిద్ గోలి గారితో సినిమా చేయాలి. అది మన దిల్ రాజు గారి ప్రొడక్షన్ చేస్తారు SVC లో. అదే కాకుండా వివేక్ ఆత్రేయ మైత్రి మూవీ మేకర్స్ తో కూడా ఒక సినిమా ఉంది. కాకపోతే వీటన్నిటికంటే ముందు మారుతి గారితో ఒక సినిమా ఉంటుందంట. అది ఇరుముడు అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుందంట. ఏమో ఇంకా ఏం చెప్తా, నాకు మారుతి గారు మళ్ళీ తనకు తెలిసిన కామెడీకి వెళ్ళిపోతారా, ఏం చేస్తారో తెలియదు. కానీ నాకైతే మాత్రం ఎలాంటి ఎక్సైట్మెంట్ లేదు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇరుముడి మీద కొంచెం ఇంట్రీగ్డ్ గా ఉన్నా. ఓకే, ఇది ఎలా చూపిస్తారు. రవితేజ గారి సినిమాలు చాలా రోజులు నాకు ఏం అనిపించలేదు. ఈ సినిమా అయినా బాగుంటుందా లేదా నేను అనుకుంటున్నా. సో చూద్దాం, ఈ సినిమా బాగుంటే హ్యాపీయే. నెక్స్ట్ సినిమాల మీద మాత్రం హసిద్ గోలి ఐఎమ్ ఎక్సైటెడ్ డెఫినెట్లీ. అంటే హసిద్ గోలి కాబట్టి, వివేక్ ఆత్రేయ ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ వివేక్ ఆత్రేయ కాబట్టి, రవితేజ అని చెప్పట్లేదు. సో చూడాలి. ఐ రియల్లీ హోప్ సినిమాలు బాగుండాలి. రవితేజ గారు మంచి కంబ్యాక్ ఇవ్వాలి, మంచి సినిమాలు తీయాలి. అది నాకు ఇంపార్టెంట్ అన్నట్టు. మీకేమనిపిస్తుంది ఈ లైనప్ మీద కింద కామెంట్స్ లో చెప్పండి. మారుతి గారు అంటేనే చాలా కొడుతుంది నాకైతే. సో మెగా 158 చిరంజీవి గారి సినిమా సో పొల్లాచి షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది అయిపోయిన వెంటనే జూన్ 19th నుంచి వాళ్ళు అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ అయితే స్టార్ట్ చేసేసారు. ఈ సినిమాలో అనస్వర రాజన్ గారు ఒక మెయిన్ రోల్ లో చేస్తున్నారు. ఈవిడనే కాకుండా రచితారామ్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ కి తీసుకున్నారంట. ఫస్ట్ రచితారామ్ గారి ప్లేస్ లో హనీ రోజ్ గారిని పెడదాం అనుకున్నారంట. కాకపోతే తర్వాత చేంజ్ చేసి రచితారామ్ గారిని పెట్టుకుంటున్నారు. సో ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ అనుకుంటున్నారు రిలీజ్. ఇవన్నీ పక్క పెట్టినా కానీ విశ్వంబర కహారే వస్తుందా రాదా, అక్టోబర్ అంటున్నారు ఆ సినిమా. ఏమో నాకైతే ఖచ్చితంగా డౌటే కొడుతుంది. అక్టోబర్కి ఇప్పటి నుంచే పెద్ద పెద్ద సన్నాహాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు ఇప్పుడే రిలీజ్ డేట్ చెప్తే తప్ప ఆగమాగం అయిపోతాయి అనమాట. సో ఐ రియల్లీ హోప్ మెగా 158 బాగుండాలి. డిసెంబర్ ఏమో నాకైతే మాత్రం సెల్ చేస్తారనిపిస్తుంది. నాకైతే మాత్రం మీ థాట్స్ ఎందుకు ఆప్షన్ పెట్టండి.
సో ఎంబీకే 112 సినిమా గ్రాండ్ లాంచ్ 25th నాడు జరుగుతుంది. ఈ సినిమా డైరెక్టర్ కొరటాల శివ గారు అండ్ షూట్ అయితే మాత్రం ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఎన్బీకే 111 షూట్ జరుగుతుంది. ఇది దసరాకి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో కాజల్ అగర్వాల్ గారి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మంచు మనోజ్ గారు దీంట్లో విలన్ గా చేస్తున్నారో తెలియదు కానీ అదైతే జరుగుతుంది. మొన్న వచ్చిన టీజర్ అయితే మాత్రం నాకు కొంచెం ఓజీ వైబ్స్ వచ్చేసినాయి భయ్య. మ్యూజిక్ అంతా కూడా ఓజీ వైబ్స్ కొట్టేసినాయి. ఏమో నాకైతే మాత్రం ఏ సినిమా మీద అంత ఎక్సైట్మెంట్ లేదు. ముఖ్యంగా కొరటాల శివ గారి మూవీ ఎలా ఉండదు చూడాలి. దేవరా 2 అయితే రాదు, అది రాదురా పోయి ఫిక్స్ అయిపోండి. సో జైలర్ 2 సినిమా ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి, షూట్ జరుగుతున్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే క్యామియోలు లేవు, ఒక్క మోహన్ లాల్ గారు తప్ప ఇంకెవరు లేరు అనుకుంటూనే హృతిక్ రోషన్ గారి సినిమాలో పాటగా ఉంటారంట. అంటే ఆల్రెడీ షూట్కి వచ్చేసారు, షూట్ చేస్తున్నారంట. ఏమో నాకైతే మాత్రం ఐ డోంట్ నో హౌ టు ఫీల్ అబౌట్ ఇట్. అంటే లైక్ ఇప్పుడు హృతిక్ రోషన్ గారు వచ్చేసి రజనీకాంత్ గారి మీద ఎలివేషన్స్ ఇస్తారా? అంతే కదా. ఇప్పుడు జైలర్ జరిగింది అదే కదా. అంటే లైక్ సినిమా చూడకుండానే ఏం మాట్లాడుతున్నా అంటే జైలర్ అదే అనిపించింది బ్రో నాకు. ఎలివేషన్స్, మ్యూజిక్, రజనీకాంత్ గారు స్టార్డమ్ తప్ప సినిమాలో నాకు అంత సూపర్ క్యాక్ అన్నట్టు ఏమో అనిపించలేదు. సో ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్ వస్తుంది, 1000 కోట్లకు వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ గారు రావాల్సింది రావట్లేదు. ఏమో నాకైతే మాత్రం చూడాలనిపిస్తుంది. హృతిక్ రోషన్ గారు ఆయన సినిమాలు తప్ప మిగతా సినిమాలు అన్నింటిలో మంచిగా చేస్తున్నారు ఫీలింగ్ అన్నట్టు. అంటే లైక్ ఆయన ఒక స్టార్ గా చేసే సినిమాలు చేయట్లేదు సరిగ్గా, అండ్ వేరే యాక్టర్ గా చేసే సినిమాలు కూడా అంత ఏవి చేయట్లేదు. సో ఐ రియల్లీ హోప్ ఈ సినిమా బాగుండాలని కోరుకుంటా. ఈ సినిమాని జైలర్ 2ని సెప్టెంబర్ లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు, వినాయక చవితి టైం ఆ టైంకి. సో చూడాలి ఎట్లుంటుందో. ఆమె ఎక్సైటెడ్ అంటే మాత్రం చూద్దాం. సో వెంకటేష్ గారి AK-47 ఆదర్శ కుటుంబం 47 సినిమా ప్రస్తుతానికి అయితే మాత్రం అక్టోబర్ కి ప్లాన్ చేస్తున్నారు. షూట్ అయితే బాగానే జరుగుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాలో కొన్ని సీన్స్ టెక్నికల్లీ కొంచెం స్టోరీ రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాకి చాలా సిమిలర్ గా ఉందంట. టెక్నికల్లీ చెప్పాలంటే ఈ స్టోరీని కూడా గురుజీ గారు కొంచెం లేపేశారంటారు. వాటన్నిటి గురించి నేను నమ్మని కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ సినిమాతో చాలా సిమిలర్ గా ఉంది కాబట్టి కొన్ని చేంజెస్ అయితే చేస్తారంట. దాని తగ్గట్టుగా రీషూట్స్ కూడా చేస్తారంట. కాబట్టి ఈ సినిమాని అక్టోబర్ ఖచ్చితంగా రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ మిస్ అయితే సమ్మర్ 2027 కి పుష్ అవుతారంట. సో అట్లా అనుకుంటే వెంకీ అనిల్ కళ్యాణ్ రామ్ సినిమా ఫస్ట్ వస్తుంది సంక్రాంతికి, దాని తర్వాత ఈ సినిమా వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మాత్రం అక్టోబర్ అనుకోవాలి. టైం ఉంది, చూడాలి ఎట్లుంటుందో. షూట్ కూడా ఫాస్ట్ నే చేస్తారు త్రివిక్రమ్ గారు. సో చూడాలి ఎట్లుంటుందో. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఎన్టీఆర్ గారి డ్రాగన్ మూవీ డైరెక్టెడ్ బై ప్రశాంత్ నీల్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఎన్టీఆర్ గారు జూలై ఫస్ట్ వీక్ లో శ్రీలంక బయలుదేరతారు. అక్కడ పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు RFC లో ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. దాంట్లో అనిల్ కపూర్ గారి సీన్స్ తీశారన్నట్టు. సో ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో జూన్ 11కి తెద్దామని చూస్తున్నారు. కాకపోతే ఆ రిలీజ్ డేట్ ఆగమాగం అయిపోతుంది. ఎందుకంటే హాలీవుడ్ లో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి ఆ టైంకి. సో ఖచ్చితంగా పోస్ట్పోన్ దానికి ఫిక్స్ అయిపోండి. ఫస్ట్ సినిమా ఎప్పుడు వచ్చినా కానీ దానికి 6 months తర్వాత సెకండ్ సినిమా వస్తారట. సో ఐ రియల్లీ హోప్ తొందరని ఏం చేస్తాం, లైక్ చాలా పెద్ద ఒక్కలే పడుతున్నాయి. సో ఐ రియల్లీ హోప్ సినిమా తొందర రావాలనుకుంటున్నా. మీకేమనిపిస్తుంది? డ్రాగన్ మీద ఎక్సైట్మెంట్ ఉందా? ముఖ్యంగా మొన్న టీజర్ తర్వాత ఏమనిపిస్తుంది కింద కామెంట్స్ లో. సో ప్రభాస్ గారి స్పిరిట్ సినిమా టైటిల్ ఇష్యూ కొంచెం తేడాగానే ఉంది. సో స్పిరిట్ సినిమా గురించి అండ్ ఆ సినిమా పేరు స్పిరిట్ అని మనకి 2021 లో తెలిసిపోయింది. అప్పుడే టీ సిరీస్ వాళ్ళు అండ్ ఆల్సో భద్రకాళి ఫిల్మ్స్ వాళ్ళు అప్పుడే ఈ సినిమా టైటిల్ స్పిరిట్ అని రిజిస్టర్ చేశారని చెప్పేసి బయట న్యూస్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా తెలుగు సినిమా ఒకటి స్పిరిట్ అని ఒక చిన్న సినిమా, చాలా చిన్న సినిమా, ఆ సినిమా మేము చేస్తున్నాము, ఆ టైటిల్ మాకు కావాలి అని చెప్పేసి ఎవరో ఒక చిన్న కుటుంబం కొంచెం ప్రెస్ మీట్ పెట్టేసి కొంచెం రచరచ చేస్తున్నారు. అది ఎక్కడి వరకు తేలుతుందో తెలియదు కానీ టెక్నికలీ చూసుకుంటే ఈ టైటిల్ టీ సిరీస్ వాళ్ళదే. టీ సిరీస్ వాళ్ళు అంటే లీగల్ యాక్షన్, కోర్టు కేసులు అంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు 2025 లో మేము రిజిస్టర్ చేసుకున్నాము, మాకు ఆ టైటిల్ కావాలి అంటే పెద్ద పెంటనే జరుగుతుంది. అండ్ మళ్ళీ వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టేసి ప్రభాస్ గారు మాకు న్యాయం చేయాలి, అది చేయాలి అని మాట్లాడుతున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు చెప్పడానికి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనకి మొత్తం పిక్చర్ తెలియదు. అంటే మన ప్రభాస్ గారి టైటిల్ ఏదైతే ఉందో స్పిరిట్ అనేది, అది ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఈ సినిమా ఎప్పుడు రిజిస్టర్ అయిందని క్లారిటీగా ఇక్కడ తెలియట్లేదు. అది ఫిలిం ఛాంబర్ లో ఉంటది. అదే కాకుండా ఒకవేళ ప్రభాస్ గారి ఫిలిమే ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నారు అనుకో టైటిల్, వీళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే లీగల్ గా ఏమీ చేయలేరు. టెక్నికల్లీ ఇదంతా ఎట్లుందంటే అటెన్షన్ కోసం చేసినట్టు అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ మనకు తెలియదు, అది ఇంతవరకు జెన్యూనో తెలియట్లేదు, జస్ట్ ఏదో PR అంటే తెలియట్లేదు. కాబట్టి ఇంకేం మాట్లాడాలనుకోవట్లేదు. కాబట్టి ఇదైతే జరుగుతుంది, ఒకటి ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది, చూడాలి ఎట్లుంటుందో. అండ్ పెద్ద ఫరక్ అయితే పడదు. టీ సిరీస్ కి కొంచెం తేడా కొట్టించినా ఆగం పట్టించేస్తాడు. డబ్బు దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. మీకేమనిపిస్తుంది స్పిరిట్ టైటిల్ ఇష్యూ మీద కింద కామెంట్స్ లో చెప్పండి. సో అల్లు అర్జున్ 23 మూవీ, అది అల్లు అర్జున్ గారు లోకేష్ కనగరాజ్ గారు చేసే సినిమా లుక్ టెస్ట్ కోసము లోకేష్ కనగరాజు వాళ్ళ టీము జూన్ 25th నాడు ముంబై బయలుదేరతారు అల్లు అర్జున్ గారికి కలవడానికి. అల్లు అర్జున్ గారు అక్కడికి మూవ్ అయిపోయారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ గారి మీద లుక్ టెస్ట్ చేస్తారంట. ఈ సినిమా షూట్ డిసెంబర్ లో స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోతున్నాయి, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం LCE లోని బెంజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత షూట్ స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ సినిమా 2028 లో తెప్పిద్దామని ప్లాన్ అయితే చేస్తున్నారు. అవి ఎంతవరకు అయితే మనం అప్పుడు చూసుకుందాం. రాకా సినిమా డిసెంబర్ 2027 అంటున్నారు. అది అయ్యే పరిస్థితి లేదు, ఖచ్చితంగా పుష్ అవుతుంది. చూడాలి ఎట్లుంటుందో. అల్లు అర్జున్ గారి ప్రీవియస్ మూవీ పుష్ప 2 2024 లో వచ్చింది. రాకా 2027 అయినా కానీ 3 years.
2028 అయితే 4 years, 3.5 4 years. అమ్మో, దీని తర్వాత వెంటనే లోకేష్ కనగరాజ్ సినిమా వస్తే మంచిదే, లేకపోతే లేదు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. ఎక్సైట్మెంట్ దేని మీద ఉందో కింద కామెంట్స్ లో. సో మల్టీ స్టార్ గురించి మాట్లాడుస్తున్నావా, దే కాల్ హిమ్ ఓజీ 2 అదే అంటున్నారు భయ్య. అంటే ఆబ్వియస్లీ ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఉంటారని చెప్పేసి సడన్ గా న్యూస్ అయితే వస్తుంది, గట్టిగానే మాట్లాడుతున్నారు. అండ్ ఈ సినిమా షూట్ ఈ నవంబర్ లో స్టార్ట్ అవుతుందని చెప్పేసి పుకార్లు అయితే జరుగుతున్నాయి. నేను దాన్ని నమ్మను. ప్లాన్ ఏంటంటే ప్రస్తుతానికి సెప్టెంబర్ లో మనకు ఒక అప్డేట్ వస్తుంది దే కాల్ హిమ్ ఓజీ 2 నుంచి. స్టోరీ రైటింగ్ ఇంకా కంప్లీట్ అయిపోలేదు. పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ ఇమీడియట్ సినిమా దే కాల్ హిమ్ ఓజీ 2 ఒకవేళ గనక వీళ్ళు చెప్పినట్టుగానే ప్రభాస్ గారి పార్టీ ఈ సినిమాలో ఉంది అంటే అది ఇంకా పుష్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభాస్ గారు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. అట్లా అనుకున్నా కానీ మొన్ననే సుజీత్ గారు ఫారెన్ నుంచి వచ్చారు, ముఖ్యంగా బ్లడీ రోమియో కోసం లొకేషన్ స్కౌటింగ్ చేసి వచ్చారు. ఈ సినిమాని ఆగస్ట్ నుంచి షూట్ స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఏది బ్లడీ రోమియోకి. నాని గారు కొంచెం లేట్ గా జాయిన్ అయినా కానీ షూట్ అయితే కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ బ్లడీ రోమియో రిలీజ్ చేద్దాం ప్లాన్ అయితే చేస్తున్నారు. దాని తర్వాతనే దే కాల్ హిమ్ ఓజీ 2 అయితే ఉండొచ్చు. అండ్ దే కాల్ హిమ్ ఓజీ 2 లో కొంచెం ప్రీక్వెల్ అండ్ ఆల్సో మోడర్న్ డే స్టోరీ అయితే జరుగుతుంది. అంట మనకి దాంట్లో ప్రీక్వెల్ లో మనకి ఒరోచి గెన్షిన్ జపాన్ ఎపిసోడ్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ప్రభాస్ గారి ఎపిసోడ్స్ కూడా ఉంటాయని న్యూస్ అయితే వస్తుంది. ఏది కన్ఫర్మ్ కాలేదు, అది సిచ్యువేషన్ అనమాట. దే కాల్ హిమ్ ఓజీ 2 గురించి ఏది మాట్లాడుకున్నా ఒకేసారి సెన్సేషన్ అయిపోతుంది, అందరు ఎక్కువ మాట్లాడేసుకుంటున్నారు, కానీ ఏది కన్ఫర్మ్ కాలేదు. మనకి కన్ఫర్మ్ అయింది ఏంటంటే సుజీత్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, ఓజీ 2 చేద్దామని ఫిక్స్ అయిపోయారు. దాని గురించి మనకు అనౌన్స్మెంట్ వచ్చేసింది. సెప్టెంబర్ 2 నాడు మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, అప్డేట్ సంథింగ్ అయితే వస్తుంది. దాన్ని బట్టి బ్లడీ రోమియో ఫస్ట్ వస్తుందా, ఓజీ 2 ఫస్ట్ వస్తుందా, ఓజీ 2లో ప్రభాస్ గారు ఉన్నారా, వీటన్నిటి మీద క్లారిటీ వస్తుంది. ఓజీ 2లో ప్రభాస్ గారు ఉన్నారనుకోండి, ఐ పర్సనలీ బిలీవ్ దే కాల్ హిమ్ ఓజీ 2 అని పెట్టకుండా ఓజీ క్రాస్ సాహో అని పెడితే బాగుంటుంది నా ఫీలింగ్. సాహోకి చాలా పాపులారిటీ ఉంది, టెక్నికలీ 420 కోట్లతో కొట్టిన సినిమా, ఫస్ట్ సినిమానే. సో ఒకవేళ కనుక ఇప్పుడు సాహోని తీసుకొస్తే ఆ క్యారెక్టర్తో వీళ్ళు చాలా పాపులారిటీ గెయిన్ చేయొచ్చు. అండ్ మంచి పొటెన్షియల్ ఉంది. కొంచెం ఆగి ప్రభాస్ గారి ఎపిసోడ్స్ పెడితే సెట్ అయిపోతుంది. అండ్ మంచిగా రాయండి, జస్ట్ ఏదో పెట్టినారని కాకుండా మంచి స్టోరీ, వాళ్ళిద్దరు కలవడానికి మంచి ఎపిసోడ్స్ పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్. అండ్ ఆల్సో ఒకవేళ పెట్టట్లేదు, ప్రభాస్ గారు లేరు అంటే మాత్రం చాలా వేస్టెడ్ పొటెన్షియల్ అనే. ఎందుకంటే ఓజీలో అది చూపించేశారు ఆల్రెడీ. ఓకే, సాహో అండ్ ఓజీ కనెక్టెడ్ అని చెప్పేసి. సో అది పెట్టాలి ఖచ్చితంగా. ఓజీ క్రాస్ సాహో, ఐ వాంట్ దాట్. మీకేమనిపిస్తుంది కామెంట్స్ లో చెప్పండి. సో యా, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం సండే లైవ్ లో మాట్లాడేసుకుందాం. అండ్ చాలా గేమ్స్ ఆడుతున్నా, హారర్ గేమ్స్ చాలా మంచి అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ప్లీజ్ చెక్అవుట్ చేసేయండి. హారర్ గేమ్స్ వస్తే ఇంకా చాలా చేస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.